భరద్వాజ గారు ముఖ్యంగా ఏంటంటే విశాఖలో టీడీపీ నాయకుడు గోడౌన్లో ఏకంగా 1,89,000 కేజీల గోమాంసం పట్టుబడితే కనీసం హిందూ బీజేపీ నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఇంకా స్పందించలేదు. అదేవిధంగా పురంధేశ్వరి గారు కూడా స్పందించని పరిస్థితి. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఏంటంటే గోడౌన్లో ఏకంగా 1,89,000 గోమాంసం. ఏ పార్టీకి చెందిన నాయకులు అన్నారు? టీడీపీ నాయకులు. వైసీపీ నాయకులు అయితే ఈ పార్టీకి మార్కెట్లో ఉండదు కదా విషయం. టీడీపీ నాయకులు కాబట్టి అది కూటమి అంతర్గత వ్యవహారం మాత్రమే కాదు, ఈ దేశం నుంచి గోమాంసాన్ని విపరీతంగా విదేశాలకు రవాణా చేస్తున్నటువంటి అనేక కంపెనీలు భారతీయ జనతా పార్టీ లింకులో ఉన్నటువంటి నాయకులు, పర్టికులర్గా గుజరాత్కు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు నడుపుతున్నారు అనే విషయం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే గోమాంసం ఎక్కడి నుంచి సరఫరా చేస్తూ ఉంటుంటారు వాళ్ళు? విదేశాలకు ఎక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు? ఇక్కడ గోవుల్ని చంపే కదా. ఈ గోవుల్ని వాళ్ళు పూజించేటువంటి దేవత అని చెబుతూ ఆ వ్యాపారం ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఎందుకున్నారు ఆ వ్యాపారంలో? ఇప్పుడు జిన్నా గారు ఉన్నాడు, పాకిస్తాన్ జాతిపిత అని చెప్తున్నారు. ఆయన కూడా బనియా సామాజిక వర్గానికి చెందినవాడు, హిందువే. ఆయన గుజరాత్కు చెందినటువంటి హిందువే. మహాత్మా గాంధీ అంటే భారతదేశ జాతిపిత, పాకిస్తాన్ జాతిపిత ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు, ఒకే కమ్యూనిటీకి చెందినవారు. వీరు బనియానే, వారు బనియానే. అయితే ఆ రోజున ఆయన బనియా కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం చేయొద్దు అని చెప్పింది. ఏం చేసేవారు వారు? చేపల వ్యాపారం చేసేవారు. ఈ చేపల వ్యాపారం మీరు చేయటానికి వీలు లేదు, అలా చేస్తే కుల బహిష్కరణ చేస్తాం మేము అని చెప్పినప్పుడు వారి తండ్రి గారు మతం మారారు. వ్యాపారం వదులుకోవడం కంటే మతం మారటం మంచిది అనుకున్నాడు తప్ప ఆయన ప్రాక్టీసింగ్ ఇస్లాంని వాళ్ళు ఏదో ఆదర్శంగా అందులో చేరలేదు. మతం అంటే ఆ మతం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అంటాం మనం, అందులో ఏదో గొప్ప విషయాలు ఉన్నాయని చేరలా, వ్యాపారం కోసం చేరారు అంతే. అంతకుమించి వాళ్ళకి ఇస్లాం మీద ప్రేమేం లేదు. వాళ్ళేం ప్రాక్టీసింగ్ ముస్లిమ్స్ కాదు ఆ ఫ్యామిలీ. ఈవెన్ జిన్నాకు కూడా అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలియదు, మసీదుకు వెళితే ఏం చేయాలో తెలియదు ఆయనకి. అందుకని ఆయన ఏం చెప్పేవాడు? నేను నాస్తికుడిని అని చెప్పేవాడు. నేను ముస్లింనే కానీ నాస్తికుడిని అని చెప్పి తప్పించుకునేవాడు. తప్పించుకోవడానికి నాస్తికతని అడ్డం పెట్టుకున్నాడు తప్ప మరేమీ కాదు. కాబట్టి అలాంటి సందర్భం ఒకటి ఉంది మన ఎక్స్పీరియన్స్లోనూ మన జ్ఞానంలోనూ. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకని దేన్ని పడితే అలా, ఎలా పడితే అలా ప్రమోట్ చేయటం అంటే, ఇక్కడ ఈ దొరికినటువంటి సరుకు ఏదైనా ప్రయోజనం ఉండాలి కదా. అది లక్కీగా ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడి గొడవలోనూ అయితే గొడవ వేరుగా ఉండేది. వీళ్ళు చెయ్యకూడదు అని నేను అంటలేదు. బహుశా ఆ ఎన్డీఏ గుజరాత్ వ్యాపారస్తులు ఎవరైతే ఈ ప్రోగ్రాం చేస్తున్నారో వాళ్ళకి వీళ్ళు సరఫరాదారులు అయి ఉండొచ్చు. ఇక్కడి నుంచి అక్కడికే చేరుతుంది. అంటే తెలుగుదేశం నుంచి సరుకు భారతీయ జనతా పార్టీకి చేరుతుంది, అక్కడి నుంచి విదేశాలకు ఎడుతుంది. ఇది రూట్ మ్యాప్ అనుకుంటే, ఈ రూట్ మ్యాప్ అనుకుంటే కనుక టోటల్ ఎన్డీఏ ప్రోగ్రామ్గా నడుస్తుంది. అది ఎన్డీఏకి ఇబ్బంది కలిగించే ప్రకటనలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు? ఆయన సనాతన ధర్మము కానీ, ఆయన చెప్పేటువంటి ప్రాయశ్చిత్త దీక్షలు కానీ, ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ ప్రోగ్రాంలో భాగంగా ఆయనకి అప్పచెప్పిన బాధ్యతలు. ఆయనకు ఆ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి వెళ్ళి హడావిడి చేశాడు ఆ రోజున తిరుమలలో నిలబడి. ఆ పురమాయింపు లేకుండా ఆయన చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైల్లో కలిసింది కూడా డిజైన్డ్ ప్రోగ్రామే. ఆయనకి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చాకే ఓజీ షూటింగ్ నుంచి హడావిడిగా వెళ్ళి రాజమండ్రిలో చంద్రబాబుని జైల్లో కలిసి మాట్లాడి వచ్చాడు. ఆయన సొంత ప్రోగ్రాం కాదు అది. అక్కడి నుంచి ఫోన్ రాకపోతే ఆయన ఓజీ షూటింగ్ కంప్లీట్ చేసేవాడు. అక్కడి నుంచి ఫోన్ రావడంతో దాదాపు 10 రోజులు ఆయన ఆ పనిలో ఉన్నాడు, ఇది వదిలిపెట్టేసి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడ కదలాలన్నా, ఏం మాట్లాడాలన్నా ఆయనకి ఢిల్లీ నుంచి ఫోన్ రావాలి. అది ఆయన ప్రోగ్రాం. అందుకని ఆయన మాట్లాడే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు
ఇది బయటకు లీక్ అవ్వకుండా ఎలా మేనేజ్ చేయాలి అనే పని మీద ఉండుంటారు. ఇది లీక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రోగ్రాంలో వ్యూహరచన జరుగుతూ ఉండవచ్చు అక్కడ. దీనిలో ఎక్కడో చోట ఏదో లీడ్ లింకులు ఇంకెవరికో కట్టి బయటకు పడేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. లేకపోతే ఇది ఇతనే చేస్తున్నాడు అని కనుక నిర్ధారణ అయితే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల్ని బహిరంగంగానే వారిని విపరీతంగా తిట్టి పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం కూడా కలదు. అంటే ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు మేము చాలా సిన్సియర్గా ఉంటాం, జెన్యూన్గా ఉంటాం. మేము కమిటెడ్ హిందుత్వ, మేము సనాతన ధర్మానికి కమిట్ అయి ఉన్నాం. సనాతన ధర్మ పరిరక్షణ అనేది మా ప్రభుత్వ లక్ష్యం మాత్రమే కాదు, మా పార్టీ ప్రోగ్రాం కూడా. మా నాయకుడు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాషాయం కట్టుకునేవాడు అనేది మర్చిపోకండి అనే లెవెల్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చి ఆ నాయకులను బయటకు తోసేయగలరు. కాబట్టి దీని మీద వాళ్ళు మాట్లాడటం లేదు, స్పందన లేదు అని ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు పిఠాపురంలో కూడా గోవులను తరలిస్తున్నట్టు కూడా మా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వర్మ సెంటర్ అవుతాడు. పిఠాపురం కనుక కదిలితే వర్మ సెంటర్ అవుతాడు. కాబట్టి అది కడుక్కోవాల్సిన బాధ్యత ఆయనది అవుతుంది. వర్మ గారికి ఇది చుట్టి జనసేన ఏదన్నా లబ్ధి పొందుతోందా దాకా కౌంటర్ వార్తలు వెళ్ళిపోతాయి ప్రపంచంలోకి. అందుకని ఇంకొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటారు. ఇది వైసీపీ కాన్స్పిరసీ అని తెలుస్తారు ఫైనల్గా. వైసీపీ వాళ్ళు కావాలని వాంటెడ్గా మా మీద బురద చల్లటం కోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారు అని ఈ సందర్భాన్ని కంక్లూడ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? సరే, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకే సరఫరా అవుతుందేమో అని నా డౌటు. గుజరాత్లో ఆల్రెడీ అది ప్రపంచానికి తెలిసిన విషయం. ఈ దేశం నుంచి ప్రధానంగా గోమాంసం సరఫరా చేస్తున్నటువంటి ఏజెన్సీలన్నీ కూడా వాళ్ళ పార్టీకి చెందిన గుజరాత్ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి అనేది పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయమే. అది వాటిల్లో అదానీకి, అమిత్ షా గారికి, వీళ్ళందరికీ షేర్స్ ఉన్నాయి అనేది కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే. గోవధ మీద ఎప్పుడు చర్చ జరిగినా ఆ కంపెనీల పేర్లన్నీ ప్రపంచం ముందు పెడుతూనే ఉంటారు అందరూ. అది రహస్య వ్యవహారం కాదు, చాలా బహిరంగ కార్యక్రమమే. ఎన్డీఏ ప్రోగ్రాంలో భాగంగా తన మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీకి చెందిన కంపెనీలకి సరఫరా చేయటం కోసమే ఆ తెలుగుదేశం నాయకుడు ఆ మాంసాన్ని ప్రొక్యూర్ చేసి తన గోడౌన్లో పెట్టి పంపిస్తూ ఉండవచ్చు. అవకాశం ఉంది, అక్కడ అవకాశం ఉంది. కాబట్టి ఇది రెండోది తను డిజైన్ చేసిన గవర్నమెంట్లో జరిగినటువంటి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ బీజేపీ కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి. ఆ కండిషన్లో ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఇంకేదో చేసేస్తున్నారు అని పొలిటికల్ స్టేట్మెంట్ బీజేపీ ఎలా ఇస్తుంది? అందుకని వాళ్ళు నోరు మెదపరు. ఇప్పుడు నోరు మెదిపే అవకాశం ఉన్న ఏకైక పార్టీ వైసీపీ. వాళ్ళ మీద నింద పడిపోతుంది ఈరోజు రేపు నోరు తెరవకపోతే. కాబట్టి ఒళ్ళు కాపాడుకోవడానికైనా సరే, పార్టీని కాపాడుకోవడానికైనా సరే ఆయన కొంచెం కాన్షియస్గా దీన్ని పట్టించుకుని ఒక ప్రకటన చేయాల్సిన అవసరం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఒకవేళ ఆయన గనక, అంటే ఈ మధ్యకాలంలో ఆయన 2-3 సందర్భాల్లో కొంచెం ఇబ్బంది పడ్డాడు. అంటే ఎన్డీఏలో భాగస్వామిగా టీడీపీ లీడ్ రోల్లో ఉంది. బీజేపీ భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద స్ట్రైట్గా ప్రభుత్వం మీద దాడి చేయడానికి ఆయన కొంచెం సంకోచిస్తున్నాడు. అందులో బీజేపీ కూడా లింక్ అయి ఉంది కదా అని. తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు మీద మాత్రమే మాట్లాడుతున్నాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ మీద కూడా ఈ మధ్యకాలంలో తగ్గారు. మేబీ ఢిల్లీ నుంచి ఏవైనా సర్కులర్ జారీ అయిందేమో నాకు తెలియదు. కానీ జగన్ చాలా స్పష్టంగా పవన్ని టార్గెట్ చేయటం అనేది తగ్గించాడు. ఈ మధ్య తగ్గించి కేవలం ఫోకస్ ఆన్ టీడీపీ, ఫోకస్ ఆన్ చంద్రబాబే నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు మాట్లాడే అవకాశం ఆయనకు ఉంది. రెండోది, ఆయన నోరు తెరవకపోతే ఇప్పుడు వాళ్ళని బ్రాండ్ చేసేస్తారు. ఏదో రకంగా వాళ్ళకు చుట్టే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇందులో ఈ గోడౌన్స్ తాలూకా వాళ్ళలో ఎవరో, వాళ్ళ బంధువులు ఎవరో వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్న వాళ్ళని కూడా బయటకు లాక్కొచ్చి ఇది మేం చేస్తున్నాము మా పార్టీ కోసం, మా నాయకుడి కోసం అనే మాట కూడా చెప్పించేయగల సమర్థత ఉంది. అందుకని ప్రమాదకరమైన పరిస్థితే
దీని మీద చాలా రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి గోవులు అక్రమంగా తరలిపోతే రాజాసింగ్ వెంటనే మాట్లాడే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఏపీలో లేడంటారా? ఏపీలో రాజాసింగ్ కూడా ఒక ప్రోగ్రాం ఉంది కాబట్టి మాట్లాడాడు. రాజాసింగ్ మాట్లాడినప్పుడు కూడా గుజరాత్ కంపెనీల ప్రస్తావన వచ్చింది. మీ పార్టీ వాళ్ళకి చెప్పబోయే ముందు అని చాలామంది మాట్లాడారు. కాబట్టి అక్కడ రాజాసింగ్ ఎవరో లేరు. రాజాసింగ్ అవ్వాల్సిన అవకాశము, ఆ టాలెంట్ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. ఆయన జనసేన నాయకుడే అయినప్పటికీ జనసేన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి పార్టీగానే చూడాలి. అందుకని పవన్ కళ్యాణ్కే ఛాన్స్ ఉంది, కానీ ఆయన మాట్లాడు. ఓకే, ఆయన మాట్లాడాలంటే ఆయనకి క్లియరెన్స్ రావాలి అక్కడి నుంచి, ఢిల్లీ నుంచి. వితౌట్ క్లియరెన్స్ ఆయన నోరు విప్పడు, మాట్లాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.